హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నీట్ యూజీ 2026 కొద్ది రోజుల్లో జరగబోతుంది. అండ్ చాలామంది పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా గవర్నమెంట్ కాలేజీలో మాకు సీట్ రావాలంటే ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటారు తెలంగాణలో. సో వాళ్ళకు సంబంధించి ఈ వీడియో ఓపెన్, బీసీఏ, బీసీడీఈ, ఎస్సీ 1, 2, 3, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కంప్లీట్ అందరి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో ఇంత డేటా కలెక్ట్ చేయడానికి మేము ఎంతో వర్క్ చేస్తుంటాం కాబట్టి వీడియోని అయితే అందరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ కౌన్సిలింగ్ సందర్భంగా మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి, ఇంకొకరిని అడగకుండా, సో మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఉండాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మన గ్రూప్స్లో యాడ్ చేసి మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మన దగ్గర అన్ని కౌన్సిలింగ్ సర్వీసెస్, రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కటి ఉంటుంది. మీకు ఎలాంటి రిస్క్ లేకుండా అన్నీ మేమే చేస్తాం. సో అలాంటి హెల్ప్ కావాలంటే మీరైతే కిందున్న నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం చూద్దాం గవర్నమెంట్ కాలేజ్లో ప్రతి కేటగిరీలో ఎలా కట్ అయింది, ఎన్ని సీట్ల వరకు కట్ అయింది అనేది అయితే ఒక కంప్లీట్ వీడియో ఇప్పుడు మనం చూద్దాం. బీసీఏకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రౌండ్ 3 అంటే ఇప్పుడు మనకు కౌన్సిలింగ్లో రౌండ్ 3 వరకే చూడాలి ఎప్పుడైనా డేటా. మనం రౌండ్ 4 అప్పటి వరకు సీట్ రాని కొద్ది మందికి ఉంటుంది, అది లక్లో వస్తుంది అనమాట. సో ఈ కట్ ఆఫ్ అయితే రౌండ్ 3 వరకే ఫైనల్ కట్ ఆఫ్ ఎక్కడ మీరు చూసినా కూడా. సో బీసీఏ వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్లో మొత్తం ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయి, అలాట్ అంటే అలాట్ అయిన సీట్లు కాకుండా టోటల్గా ఎంతమంది జాయిన్ అయ్యారు రౌండ్ 3 వరకు అండ్ ఎంతమంది ఏ కాలేజ్లో ఉన్నారనే డేటా కూడా ఇందులో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్ ఆర్ క్యాప్ ఏదైనా రిజర్వేషన్ ఉందా, ఆర్ అలాట్మెంట్ అయినటువంటి కేటగిరీ అండ్ వాళ్ళ యాక్చువల్ కేటగిరీ, ఆల్ ఇండియా ర్యాంక్, మార్క్స్, గవర్నమెంట్ కాలేజ్. సో ఈ విధంగా అయితే ఇవన్నీ చూడండి. బీసీఏకి సంబంధించి ఫస్ట్ సీట్ అయితే బీసీఏలో గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చింది 546. సో గాంధీలో ఇంకా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఇవి వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్స్. ఇదంతా పోయినసారి జాయిన్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ అనమాట. సో ఈసారి కూడా ఆల్ ఇండియా ర్యాంక్ని మనం బిలీవ్ చేయొచ్చు ఎంతో కొంత. మరి మార్క్స్ని బిలీవ్ చేయొచ్చు అంటే అది పేపర్ డిఫికల్టీ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. పోయినసారి చాలా హార్డ్ వచ్చింది, దానికే ఇన్ని మార్క్స్. సో ఈసారి కొంచెం ఈజీ వస్తే 40 పెరగవచ్చు, చాలా ఈజీ వస్తే 60 వరకు కూడా పెరగవచ్చు ఈ మార్క్స్కి. సో మీరు ఎంత టార్గెట్ పెట్టుకోవాలంటే అట్లీస్ట్ +50 చేసుకుంటే మీకు టార్గెట్ అనుకోవచ్చు. పేపర్ ఈజీ వస్తే ఇంతకంటే ఎక్కువ కూడా పెరగవచ్చు. కాకపోతే మీరు రిజల్ట్ వచ్చాక ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసుకోండి, అంతవరకు ఉంటే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ కాలేజ్లో బీసీఏలో. అండ్ అదేవిధంగా మనకు రిజల్ట్ వచ్చాక ఇంకా మెరిట్ ర్యాంక్ అని, డిస్ప్లే ర్యాంక్ అని, మీ కేటగిరీలో ర్యాంక్ అని చాలా డీప్గా ఉంటుంది. అప్పుడు ఆ వీడియోలు మళ్ళీ నేను చేస్తూ ఉంటా. ప్రజెంట్ రిజల్ట్ వచ్చే వరకు మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అయితే చాలా ఇంపార్టెంట్. సో బీసీఏలో 14,000 నుంచి స్టార్ట్ అయింది గాంధీలో బీసీఏలో. అండ్ అదేవిధంగా కంప్లీట్గా ఇంతమందికి సీట్ వచ్చింది. మీరు చూడవచ్చు ప్రతి ఒక్క లిస్ట్ పోయినసారి బీసీఏలో జాయిన్ అయిన స్టూడెంట్ లిస్ట్ అనమాట ఇది. టాప్ కాలేజెస్ రిమ్స్, సిద్దిపేట. టాప్ కాలేజెస్లో ఎక్కడి వరకు వచ్చిందని చూస్తే రామగుండం. సో ఇక్కడి వరకు ఆల్మోస్ట్ సిద్దిపేట, సూర్యాపేట వరకు టాప్ కాలేజెసే. సో ఎక్కడి దాకా వచ్చింది 410 మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,90,000 వరకు వచ్చినా కూడా మంచి గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది సీట్ లాస్ట్ టైం. సో ఈసారి కూడా అంత మా ర్యాంక్ వస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మరి ఎక్కడ కట్ అయింది గవర్నమెంట్ కాలేజ్ అంటే ఈ పీడిఎఫ్స్ మీకు కావాలంటే మన మెంటర్షిప్లో చేరిన వాళ్ళకి మాత్రం ఇవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవే కాదు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పీడిఎఫ్స్, మీకు చాలా అవసరమైన పీడిఎఫ్స్ కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఓవరాల్గా బీసీఏ ఎక్కడి వరకు అయింది, ఎంతమందికి వచ్చింది అని చూస్తే ఈ ఎల్లో లైన్ చూడండి మీరు, ఇక్కడ కట్ అయింది. కానీ ఇది పిహెచ్ఓ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఇవి రెండు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనమాట. ఒకటేమో పిహెచ్ఓ 241 ఒకటే సీట్ వచ్చిందంటే ఇక ఉన్నాయి, కానీ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల జనరల్కి అవి అలాట్ చేయడం జరిగింది. అండ్ 328 క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్. అండ్ నెక్స్ట్ జనరల్ వాళ్ళకి ఇలాంటి పిహెచ్ఓ క్యాప్ లేని వాళ్ళకి 351 మార్క్స్ గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చింది బీసీఏలో. అండ్ అది ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 3,13,000 అంటే ఆల్మోస్ట్ ఒక 3,10,000 మీకు రేపు రిజల్ట్ వచ్చాక ఉంది అంటే మీకు గవర్నమెంట్ వస్తుంది ఫ్రీ సీటు. మరి ఇంకా మాకు సీటే రాదా అంటే ప్రైవేట్ ఉంది. ఇంకా ప్రైవేట్లో కూడా సగం సీట్లు ఫ్రీ సీట్లే, అంటే గవర్నమెంట్ కోటా సీట్లు. వాటికి 60,000 ట్యూషన్ ఫీజు ఉంటుంది, ఓవరాల్గా 3 lakhs ఉంటుంది. మన గవర్నమెంట్లో అయితే ఓవరాల్గా 1.5 lakhలో అయిపోతుంది 1 year. ప్రైవేట్లో అయితే 3.5 lakh వరకు అవుతుంది. అదే తేడా. మనం ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ కాలేజ్
అండ్ వీళ్ళకి 351 మార్క్స్ కట్ అయింది. బీసీఏలో గోల్డెన్ ఛాన్స్, తక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్ వస్తుంది 351. అదే ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ అయితే 3,10,000 టార్గెట్ బీసీఏ వాళ్ళకి. మరి బీసీబీ చూస్తే అన్నిట్లో టాప్ కాలేజ్ గాంధీనే. 544 అండ్ 15,000 ఆల్ ఇండియా ర్యాంక్తో స్టార్ట్ అయింది. లోకల్ కౌన్సిలింగ్లో, ఆల్ ఇండియా కాదు ఇది, లోకల్ కౌన్సిలింగ్లో. ఆల్ ఇండియాలో ఇంకా సీట్ రావడం కష్టం వీటిలో. అండ్ బీసీబీలో టాప్ కాలేజ్ ఎక్కడి వరకు కట్ అయింది, ఇక్కడ అన్ని కాలేజీలు ఉన్నాయి చూడొచ్చు మీరు. పోయినసారి ఈ ర్యాంక్స్ వచ్చిన తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ ఈ కాలేజీలో చదువుతున్నారు, ఇది వాళ్ళ డేటా అనమాట. సో టాప్ కాలేజ్ ఎక్కడి వరకు వచ్చింది, సూర్యాపేట వరకు టాప్ కాలేజ్గానే మనం కన్సిడర్ చేయొచ్చు, ఆదిలాబాద్ సూర్యాపేట వరకు. సో ఆల్మోస్ట్ టాప్ కాలేజ్ అంటే ఒక 450 మార్క్స్. అది ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా చూస్తే 1 lakh ర్యాంక్ వరకు మీకు టాప్ కాలేజ్ వస్తుంది బీసీబీ, 1 lakh ర్యాంక్. అండ్ మరి ఓవరాల్గా ఎక్కడికి కట్ అయింది కంప్లీట్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ ఎంతమందికి సీట్ వచ్చింది, ఎక్కడి వరకు కట్ అయింది బీసీబీలో అనేది ఇక్కడ ఎల్లో లైన్లో ఉంటుంది. ఇక్కడ కూడా పీహెచ్ ఉంది, ఇద్దరికి ముగ్గురికి ఉంది పీహెచ్. సో 115, 153, 245 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ 393 కట్ అయింది. సో ఇది స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి. మరి లేని వాళ్ళకి ఎక్కడి వరకు కట్ అయిందంటే నో ఉన్న దగ్గర చూడండి, లీస్ట్ సీట్ 412 గద్వాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గద్వాల్. అండ్ మరి ఎంత ర్యాంక్ రావాలి మీకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదు, క్యాప్ లేదు, మరి ఎంత ర్యాంక్ రావాలంటే 2,10,000 వరకు వస్తే గవర్నమెంట్లో బీసీబీలో సీట్ వచ్చింది. 2,10,000. మొత్తం ఎంతమందికి సీట్లు వచ్చాయి బీసీబీ వాళ్ళకి అంటే 411 సీట్లు వచ్చాయి. ఇన్నే అలాట్ అయ్యాయి అంటే ఇంతకంటే తక్కువ కావచ్చు, కానీ కొందరు ఓపెన్లో కొట్టి మళ్ళీ రిజర్వేషన్లో వెళ్ళడం వల్ల అది వేరే డిఫికల్ట్ సబ్జెక్ట్, అది ఇంకా చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. అది మీ ప్రయారిటీ లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఒక్కొక్క స్టేజ్గా వాటి గురించి చెప్పుకుంటూ వెళ్దాం. సో ఫండమెంటల్గా అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం ఇప్పుడు. అండ్ ఆ తర్వాత బీసీసీ చూద్దాం. సో బీసీసీ గవర్నమెంట్ కాలేజ్ గాంధీ స్టార్ట్ అయింది 523తోని అండ్ 29,000 ర్యాంక్, 29,000 ర్యాంక్తోని బీసీసీ స్టార్ట్ అయింది. సో ఎంతమందికి వచ్చింది బీసీసీ అనేది చూస్తే ఇక్కడ బ్లూ లైన్ చూడండి. ఏ స్పెషల్ కేటగిరీ సీట్లు లేవు, ఉన్నా కూడా స్టూడెంట్స్ ఉండరు, చాలా తక్కువ స్టూడెంట్స్. మొత్తం 43 సీట్లు వచ్చాయి గవర్నమెంట్ కాలేజీలో. 343 చాలా తక్కువ మార్కులకు వచ్చింది అసోబాద్. అండ్ ర్యాంక్ 3,30,000 ర్యాంక్ వరకు గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఇంకా మీకు ప్రైవేట్లో కూడా సీట్లు ఉంటాయి, ఇప్పుడు మనం చూసేది గవర్నమెంట్ సీట్ అనమాట. 3,33,000 వరకు వచ్చింది. మరి బీసీడీ చూస్తే గాంధీనే స్టార్ట్ 545తో స్టార్ట్ అయింది గాంధీలో. అండ్ ఎంత ర్యాంక్ 14,500 ర్యాంక్తో స్టార్ట్ అయింది గాంధీలో బీసీడీ గవర్నమెంట్ కాలేజీల్లో. అండ్ అదేవిధంగా ఈ అలాటెడ్ అండ్ కేటగిరీ సేమ్ ఉంటాయి గాంధీ. అండ్ టాప్ కాలేజ్ ఒకవేళ మీకు బీసీడీ టాప్ కాలేజ్ మాకు వస్తుందా అంటే ఇక్కడ ఆదిలాబాద్ వరకు టాప్ కాలేజెసే, అంటే ఆల్మోస్ట్ ఒక 460 వరకు కూడా టాప్ కాలేజ్ వచ్చేసింది. 450 అంటే 1,10,000 అనుకోండి టాప్ కాలేజ్. అండ్ ఏదో ఒక గవర్నమెంట్ సీట్ రావాలి, మాకు గవర్నమెంట్లోనే చదవాలి అంటే తక్కువ ఖర్చు అవుతుంది. గవర్నమెంట్లో సీటే రావాలి అంటే ఎంతవరకు రావాలి, ఒక పీహెచ్ వచ్చింది అంటే ఎక్కువ సీట్లే ఉంటాయి, కానీ క్యాండిడేట్స్ అందుబాటులో ఉండరు. ఒకవేళ పీహెచ్ ఎవరైనా ఉంటే క్వాలిఫై అయితే వస్తుంది. 118 మార్క్స్కి వచ్చింది. క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ముగ్గురికి వచ్చాయి 368. ఓకే, అంటే ఇలా క్యాప్ పీహెచ్ లేని వాళ్ళకి ఇక్కడ నో ఉంది చూడండి. నో ఉన్న వాళ్ళు ఎలాంటి స్పెషల్ కోటా లేని వాళ్ళు. నోకి ఎక్కడికి కట్ అయింది 414 మార్క్స్ గవర్నమెంట్లో కట్ అయింది, 414 మార్క్స్. మరి అది ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత టార్గెట్ అంటే 1,83,000, అంటే 1,80,000 వస్తే ఇప్పుడు మీకు రేపు రిజల్ట్లో గవర్నమెంట్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బీసీఈ చూద్దాం. అంటే బీసీడీలో ఎన్ని సీట్లు వచ్చాయి మొత్తం అంటే 237 బీసీడీ స్టూడెంట్స్కి రిజర్వేషన్లో సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ గాంధీలో బీసీఈకి ఫస్ట్ సీట్ వచ్చింది 545 మార్క్స్కి, అంటే ఆల్మోస్ట్ 15,000తోనే ప్రతి కేటగిరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంతమందికి సీట్ వచ్చాయి టాప్ కాలేజ్ అంటే ఇక్కడ టాప్ కాలేజ్ ఆల్మోస్ట్ ఒక 450 వరకు టాప్ కాలేజ్ వచ్చింది, అంటే 1,20,000కు మంచి గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. గవర్నమెంటే కాదు మంచి కాలేజ్ కూడా వస్తుంది. అండ్ ఎంతమందికి వచ్చింది, మరి ఎక్కడి వరకు కట్ అయింది అని చూసినట్లయితే ఎల్లో లైన్ చూడండి, ఇక్కడ క్యాప్ ఇద్దరు క్యాప్ వచ్చింది. అంటే ఇందులో పీహెచ్ లేకపోవడం వల్ల సీట్స్ కన్వర్ట్ అయ్యాయి జనరల్కి. 278 ఉన్న చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్కి వచ్చింది, 319 కూడా వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 5 lakh
ఈ రిజర్వేషన్ ఉంటే క్యాప్ అయినా పిహెచ్ అయినా ఉంటే క్వాలిఫై దగ్గరలో ఉన్న కూడా మీకు వస్తుంది. మరి ఎలాంటి స్పెషల్ లేని నార్మల్ జనరల్ వాళ్ళకి బీసీఈ వాళ్ళకి 407 మార్క్స్కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. చాలా తక్కువ కట్ ఆఫ్ బీసీఈలో. అంటే దాదాపు 1,96,000 1,90,000 అనుకోండి మీ టార్గెట్. రేపు రిజల్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 1,90,000 అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ మరి ఫస్ట్ 540కి వచ్చింది గాంధీ. 17,000కు గాంధీతో స్టార్ట్ అయింది. అండ్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో ఏడీటీలోనే ఉంది ఈడబ్ల్యూఎస్. కౌన్సిలింగ్ సందర్భంగా ఎంఆర్సీ వల్ల కొన్ని సీట్లు పెరిగాయి అంతే. ప్రతి కేటగిరీకి పెరిగినట్లే ఈడబ్ల్యూఎస్లో పెరిగాయి. మరి టాప్ కాలేజ్ ఎక్కడి వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు యూజా కాదా అంటే టాప్ కాలేజ్ సిద్దిపేట్, సంగారెడ్డి, ఆదిలాబాద్. సో టాప్ కాలేజ్ అంటే దాదాపు ఒక 460 అంటే 1,10,000 వరకు ఉన్న ఈడబ్ల్యూఎస్ ఉంటే కొంచెం మంచి కాలేజ్ వస్తుంది. మరి ఈడబ్ల్యూఎస్ చివరి ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కడి దాకా వచ్చిందంటే ఈడబ్ల్యూఎస్లో ఇంకా స్పెషల్ కేటగిరీ సీట్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ అన్ని జనరల్ సీట్సే, ఈడబ్ల్యూఎస్ జనరలే. సో ఇందులో 418 మార్క్స్ వరకు కట్ అయింది. 1,76,000 ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాంక్ వరకు ఉంటే మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది. టాప్ 10 ప్రైవేట్లో రావడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఎక్కువ శాతం. అండ్ ఓపెన్ చూసినట్లయితే ఓపెన్లో మళ్ళీ అన్ని కేటగిరీస్ ఉంటారు. ఓపెన్ అంటే మెరిట్ అంతే, ఇంకా ఏ క్యాస్ట్ అయినా కూడా ఓపెన్లో టాప్లో వాళ్ళు ప్రయారిటీ లిస్ట్ పెట్టుకున్న దాంట్లో ఉంటే వచ్చేస్తుంది. 591 గాంధీ స్టార్ట్ అయింది ఓపెన్. సో ఓపెన్ అంటే ఇంకా మీకు బీసీఏ లేదు, ఈడబ్ల్యూఎస్ లేదు, ఏం లేదు, ఇదే ఆధారం అనుకున్న వాళ్ళకి ఈ డేటా. బీసీఏ బీసీడీ ఏం లేనప్పుడు ఓపెన్ అనమాట. సో ఓపెన్లో మరి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎక్కడి వరకు వచ్చింది అని చూస్తే టాప్ కాలేజ్ రావాలంటే ఓపెన్లో చాలా సీట్లు. టాప్ కాలేజ్ దాదాపు ఒక 460 అంటే 90,000 వరకు వస్తే కూడా ఓపెన్లో కొంచెం మంచి కాలేజ్ వస్తుంది ఓపెన్లో. అండ్ మొత్తం ఎక్కడ కట్ అయింది మరి ఓపెన్ అని చూసినట్లయితే ఇది ప్రతి కాలేజ్ లిస్ట్ మన మెంటర్షిప్ స్టూడెంట్స్కి అయితే పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవి. సో ఓపెన్ ఎక్కడి వరకు కట్ అయిందని చూస్తే దాదాపు 1,200 సీట్స్ వరకు అయితే ఓపెన్లో ఫిల్అప్ చేయడం జరిగింది. అండ్ ఎల్లో లైన్ చూడండి, ఇక్కడ పిహెచ్ చాలామందికి వచ్చింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓపెన్లో చాలామంది కొట్టేశారు. దాదాపు ఓపెన్ ఎన్సీసీ, ఇది ఎన్సీసీ అంటే ఒకరికి ఎన్సీసీ వల్ల మార్క్స్ యాడ్ కావడం వల్ల వచ్చింది ఇది. దీన్ని పట్టించుకోకండి మీరు. పిహెచ్ క్వాలిఫైతో వచ్చేసింది ఓపెన్లో పిహెచ్ కూడా. అండ్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ వీళ్ళకు కూడా 336 వరకు వచ్చింది. క్యాప్ వాళ్ళు ఎవరైనా ఉంటే 336. అండ్ జనరల్ ఇంకా ఓపెన్లో ఇంకా ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేదంటే మాత్రం కట్ ఆఫ్ చూడొచ్చు మీరు ఇక్కడ 416 అంటే 1,80,000 ఉందా మీకు ఇప్పుడు ర్యాంక్ రిజల్ట్లో మీకు ఓపెన్లో గవర్నమెంట్ వస్తుంది. ఓపెన్ అంటే ఇంకెలాంటి రిజర్వేషన్ లేదు అని అనుకున్న వాళ్ళకి మాత్రం, అంటే అందులో వాళ్ళు ఏ కేటగిరీ అయినా కావచ్చు, వాళ్ళు పెట్టుకునే ప్రయారిటీ ప్రకారం వస్తుంది అనమాట. సో ఓపెన్ కట్ ఆఫ్ ఓపెన్కి 416 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్గా చూసుకుంటే 1,80,000. అండ్ నెక్స్ట్ SC1. సో SC1లో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. SC1లో వాళ్ళకి ఎక్కడి వరకు వచ్చింది గవర్నమెంట్ అని చూస్తే SC1కి దాదాపు 126 మార్క్స్కి వచ్చేసింది. సో వీళ్ళకి 42 సీట్స్ ఉంటే 54 సీట్స్ ఉంటే ఓన్లీ 42 ఉన్నారు. 12 SC2కి కన్వర్ట్ అయ్యాయి. సో ఎంతమంది ఉన్నా సీట్ వచ్చేస్తుంది వీళ్ళకి, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. నెక్స్ట్ SC2 టాప్ 519 గాంధీతో స్టార్ట్ అయింది. 33,000 వరకు వచ్చినా కూడా టాప్లో సీట్ వచ్చేసింది. అండ్ టాప్ మెడికల్ కాలేజెస్ టాప్ 10 టాప్ 12 అలా ఎక్కడి వరకు కట్ అయింది టాప్ మెడికల్ కాలేజెస్ అని చూస్తే ఇక్కడ దాదాపు 415 మార్క్స్కి మీకు మంచి కాలేజ్ వస్తుంది. 1,80,000. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా మరి కట్ ఆఫ్ ఎక్కడ అయింది SC2 అని చూసినట్లయితే ఓవరాల్ SC2 సీట్స్ అండ్ కట్ ఆఫ్ 374 సీట్స్ వచ్చాయి SC2కి. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 267 మార్క్స్కి అండ్ ఒక క్యాప్ 338 మార్క్స్కి వచ్చింది. అంటే ఇంకా వీళ్ళకి ఇదే స్టూడెంట్స్ ఇంకా లేరు, అవి జనరల్ కన్వర్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేదు అంటే మాత్రం 372కి గవర్నమెంట్ కట్ అయింది. 2,66,000. ఈసారి SC2 మీరు అయినట్లయితే మీకు 2,66,000 ర్యాంక్ వచ్చినట్లయితే రేపు రిజల్ట్లో గవర్నమెంట్ కూడా వచ్చే SC2లో 2,66,000 వరకు గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉంటుంది. నెక్స్ట్ SC3 చూద్దాం. SC3లో గాంధీ 536తో స్టార్ట్ అయింది. దగ్గర
19,600. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఎంతమందికి వచ్చింది, మరి టాప్ కాలేజెస్ ఎంత కట్ అయింది అంటే టాప్ కాలేజెస్లో ఆల్మోస్ట్ 427 దాకా కట్ అయింది. 1,50,000 వరకు మంచి కాలేజ్ వస్తుంది. అండ్ టోటల్గా ఎన్ని సీట్లకు కట్ అయింది, ఎక్కడ కట్ అయింది, SC3 అని చూసినట్లయితే ఓవరాల్ కట్ ఆఫ్ ఇక్కడ ఎల్లో లైన్ ఇక్కడ ఉంది. అంటే క్యాప్ వచ్చింది ఇద్దరికి 241, 364. జనరల్ అంటే వీళ్ళకి కూడా PH ఉన్నాయి కానీ క్యాండిడేట్స్ లేరు. జనరల్ ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేని వారికి 377, 2,55,000 SC3. ఇంత ర్యాంక్ వస్తే మీకు ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేకపోయినా కూడా గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. గద్వాల్లో కట్ అయింది లీస్ట్ కాలేజ్. ములుగు, ఆసిఫాబాద్ ఇవన్నీ గవర్నమెంట్లో లీస్ట్ కాలేజ్ అన్నమాట. లీస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు ఎప్పుడైనా. ఎస్టీలో మీరు చూస్తే 500తో స్టార్ట్ అయింది గాంధీ 500. అంటే ఇది ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే 52,000 అనుకోండి ఆల్మోస్ట్. అండ్ టాప్ కాలేజెస్ ఒక 12 వరకు టాప్ కాలేజెస్లో సీట్ రావాలి అంటే టాప్ 12 కాలేజెస్లో ఆల్మోస్ట్ ఒక 420 మార్క్స్ 1,70,000 ర్యాంక్ వరకు వస్తే టాప్ వస్తుంది. అండ్ మొత్తం ఎంతమందికి అలాట్ అయ్యాయి అండ్ ఎంతమందికి సీట్ వచ్చాయి అని చూస్తే ఎస్టీ గవర్నమెంట్ ఎక్కడ కట్ అయింది అంటే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 2 వచ్చాయి. అండ్ ఒక ఎస్సీఎల్ అంటే సింగరేణి వాళ్ళకున్న రామగుండం మెడికల్ కాలేజ్ స్పెషల్ రిజర్వేషన్ 373కి వచ్చింది ఎస్టీ. ఓకే, సింగరేణి సిమ్స్ రామగుండం. అండ్ ఎలాంటి స్పెషల్ లేని వారికి 384, 384, 2,40,000 ఎస్టీ. 2,40,000 వరకు వచ్చినా కూడా మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏది ఆ లీస్ట్ కాలేజ్ అంటే ములుగు, గద్వాల్, ఆసిఫాబాద్, గద్వాల్ ఇవన్నీ లీస్ట్ కాలేజెస్ అన్నమాట గవర్నమెంట్లో. అంటే చాలా తక్కువ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారు. ఈ సీట్లలో కట్ అయింది లాస్ట్కి 373, 384 కట్ అయింది. 373 SCL సింగరేణి కోల్ మైన్స్ సీట్స్ రామగుండం మెడికల్ కాలేజ్. ఇంకా ఎలాంటి స్పెషల్ లేని వారికి 384. సో ఇదైతే మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.